ఇన్నేళ్లలో నేను చెప్పింది కరెక్ట్ కాదని చెప్పింది మీ అమ్మాయి. అది ఇంకా గుచ్చుతోంది. నా కొడుకునే ఉదాహరణగా చూపించింది. అదింకా ఏం రాదమ్మా, మంచి ఉద్దేశంతో మిమ్మల్ని ఇంటికి తీసుకురావడం నేను చేసింది తప్ప, పెళ్లి చేస్తాననడం తప్ప, నా కూతుర్లా భావించి నగలివ్వడం తప్ప, ఇచ్చిన మాట ప్రకారం ఏ లోటు రాకుండా చూసుకోవడం తప్ప లేదండి. పెళ్ళి ఆగితే నా తప్పేనా? నీ కూతురు జీవితం నాశనం కాకూడదని రాబందుల్లా వచ్చిన దాన్ని తరమడం తప్ప, తనకే న్యాయం చెప్పడం తప్ప? లేదండి, మీరు న్యాయమే చెప్పారు. కాదు అంటోందే. భరోసా ఇస్తున్నా నేనే నాశనం చేశానంటోందే. అత్తయ్య గారు, అపర్ణ ఆలోచించే స్థితిలో లేదు. అది ఇంకా షాక్ లోనే ఉంది. నిన్నటి నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. అయినా సరే అదలా మాట్లాడి ఉండకూడదు. ప్రవర్తించింది 100కి 100 పాళ్ళు తప్పే. క్షమించండి. మనింటి అమ్మాయమ్మా, కూతురులా భావించే నగలిచ్చాను అన్నావు కదా, కూతురే అందనుకో, మర్చిపోమ్మా. అది కాదు అరవింద నా బాధ. ఇలానే అమ్మాయి ఉంటే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? రేపిద్దరి చేత సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిద్దాం అత్తయ్య గారు. ఏం మాట్లాడుతున్నావు అక్షర? మళ్ళీ గొడవ చేస్తే ప్రతిసారి ఓర్పుగా ఉండలేను. అది దేవుడి విషయంలో. లేదండి, అలాంటిదేమీ జరగదు. అవునత్తయ్య గారు, మేం మారుస్తాం. తను మారుతుంది. వ్రతం చేస్తే స్వామి కృప ఉంటుంది. ఇద్దరి మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అప్పుడు రాజేష్ ని అర్థం చేసుకుంటుంది. జరిపిద్దాం అత్తయ్య గారు. చదువుకోలేదు, తాళి కట్టకుండా ఉండాల్సిందే. రాజేష్, నువ్వొక మంచి ఉద్దేశంతోనే తాళి కట్టావు.
అపర్ణకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, అర్థమయ్యే రోజు వస్తుంది. తన మాటలు నేను పట్టించుకోవద్దు. అవును రాజేష్, తనేదో అందని నిన్ను నువ్వు తక్కువగా అనుకోకు. మీ అన్నయ్య అంత మంచి మనసు నీకుంది. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే మంచి గుణము ఉంది. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలనే తపన ఉంది. ఇంతకన్నా ఇంకేం కావాలి? నా చెల్లెలు అదృష్టవంతురాలనే చెప్తాను. నీ వల్లే అంతా అయిపోయిందన్న బాధ నీలో తీసేసి అత్తయ్యగారితో మాట్లాడాము. రేపు సత్యనారాయణ వ్రతం జరిపిస్తున్నారు. రేపటితో తన మనసు మారాలని ఆశిద్దాం. అదే కోరుకుందాం. సరే వదిన, దాంట్లో పెట్టా. అమ్మా, రాజేష్ రెడీ. ప్రసాదాలు కూడా అయిపోయాయమ్మా. ఇంకా అప్పుని రెడీ చేయడమే. ఇక్కడ ఏర్పాట్లు అయిపోయాయమ్మా. పద, నేను వస్తాను. ఏమంటుందో ఏంటో అదే భయంగా ఉంది. రాత్రే మాట్లాడంలే. అదేంటి, ఏం మాట్లాడలేదు అన్నావు కదా పురందరే? మౌనం అంగీకారమేలండి. దుర్గమ్మ, అమ్మా లేదు. ఎక్కడికెళ్ళిందమ్మా? అంతగా నచ్చ చెప్పాం, అర్థం చేసుకోకుండా ఇలా చేస్తే ఎలాగా? ఏమైంది అత్తయ్య? ఏం చెప్పను బాబు, గుండె దడ పెంచే పనులే చేస్తుంది. వ్రతానికి రెడీ చేద్దామని వస్తే లేదు. పైనేమన్నా ఉందేమో. లేదండి, చూశాను. ఇలాంటి పనేదో చేస్తుందని అనుకున్నాను. అవును బాబు, నిన్ననే బ్యాగ్ పట్టుకుని వెళ్లిపోతాను అంది. ఎటు వెళ్ళిందో ఏంటో. అమ్మా, నువ్వు కంగారు పడకు, నేను ఫోన్ చేస్తాను. అదైనా పని చేస్తుందో లేదో అమ్మా. రింగ్ అవుతుందమ్మా. మాట్లాడుతుందా? హలో అప్పు. అప్పు, ఎక్కడున్నావే? రోడ్లు. ఏ రోడ్లో? ఏం కావాలి చిన్నక్క? వ్రతం ఉందని చెప్పాను కదా, నువ్వు ఉండొద్దా? మీరు చెప్పారు, చేస్తానని నేను చెప్పలేదుగా. అప్పు, ముందు నువ్వురా. వచ్చి ఆ డ్రైవర్ పక్కన కూర్చొని వ్రతం చేయాలా? నెవర్. ఏ ఏరియాలో ఉన్నావు? నేనేమి ఊరు వదిలి పారిపోన్లే. సంధ్య ఇంటికెళ్తున్నాను, సాయంత్రం వస్తాను. సౌండ్ ఏమీ వినిపించట్లేదు. బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. చాలా. అప్పు, హలో. ఏమైంది అక్షర? రాననే అంటుందా? వినదు కదా. ఇప్పుడెలా అక్షర? అమ్మా, మేం వెళ్ళి తీసుకొస్తాం. బుజ్జమ్మ గారు అడిగితే ఏం చెప్పాలి? రెడీ అవుతుందని చెప్పండి అత్తయ్య, తెలిస్తే బాధపడుతుంది. ఈలోపు మేము వచ్చేస్తాం. రా అక్షర. వస్తామమ్మా. బాధపడతారు, గొడవ చేస్తారు. ఆవిడ ముందే చెప్పారు. ఈ పిల్ల ఇలా చేస్తుందేంటి?
అప్పు ఫ్రెండ్ ఇల్లు ఎక్కడ అక్షర? 2 టౌన్ దగ్గరండి. బస్ కోసం చూస్తున్నాను అంది. అయితే శివాలయం ఏరియానే. పంతులు గారు రాకముందే అపర్ణాన్ని తీసుకొచ్చేస్తే బాగుంటుంది. నమస్తే కాశీ గారు. నమస్తే, రండి. ఓహో, అంతా సిద్ధం చేసేసారా? నా కోసమే చూస్తున్నారా? మొదలు పెట్టేద్దాం. ఉద్యమ్ గారు ఏరి? వస్తున్నాను పంతులు గారు. వచ్చేసింది. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అపర్లేదు రాదమ్మా. రెడీ అవుతుంది బుజ్జమ్మ గారు. ఇంకా రెడీ కాకపోవడం ఏంటి? పంతులు గారు కూడా వచ్చేశారు. త్వరగా రమ్మని చెప్పండి. అప్పు, పంతులు గారు వచ్చేసారమ్మా. ఏదో అంటున్నట్టుంది అత్తయ్య, లైట్ గా వినిపిస్తుంది. ఏంటి అక్షర అన్నావు? సరే సరే. అమ్మా చీర కడుతుందంట. ఈ మాట ఎంతసేపు చెప్తామమ్మా? ఎక్కడున్నారు? అడ్డే బెజవాడ బుజ్జమ్మ గారి కోడలేనా? ఇక్కడ ఉండదేందబ్బా? నిన్నే కొత్త పెళ్లి కూతురా? మీ ఆయనడి ఒంటరిగా ఉండవే? ఓ, వాడితో కాపురం చేయలేనని డిసైడ్ అయిపోయి వచ్చుండవా? పాపం, చివరికి నీ జీవితం రోడ్డు పాలైపోయిందన్నమాట. ఇట్టా నీ బతుకు కాకూడదనే సిలక్కు చెప్పినట్టు చెప్పుండా. ఇంటివా? వెళ్తావా లేదా? గిట్ట కోపడే. గోల్డెన్ ఛాన్స్ ఇచ్చినా యూజ్ చేసుకోకుండా వద్దు యూఎస్ సంబంధం అన్నావు. ఇప్పుడు ఏమైనాది? ఇక ఏ ఎదవ దొరకడని ఆ ఎదవ తాలిగట్టేసున్నాడు. రెచ్చగొట్టదు, అసలే మంటలో ఉన్నాను. అందుకే చెప్తా ఉండా, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడు ఆడు కట్టిన తాలి గిరాటేసేసి నాతో వచ్చే అమ్మే. కావాలంటే తాళి కట్టేస్తా, లేదంటే సహజీవనం చేసేద్దాం. దేనికైనా నేను రెడీ. గవర్నమెంట్ ఆఫీసరు నీ మొగుడనో నీకు తోడనో గర్వంగా చెప్పుకోవచ్చు. అసలే మంటలో ఉన్నానన్నావు, ఇంకేం ఆలోచించకు. ఈ వేడిలో వేడే అయిపోవాలా? నీ చితికి మంట పెట్టొద్దు. నేనేమనట్లా. ఒంటరిగా ఉన్న మహిళకు 4 మంచి మాటలు చెప్తా ఉండా, అంతే. చెప్పు తెగుద్ది. అక్షరా ఇలా అరవింద్,
ఏంట్రా బలవడమే గాని బుద్ధి రాదేరా? ఎక్స్పెక్ట్ చేయడము వేస్టేనండి. కరెక్టే, వీడికి బుద్ధి రాదు, సిగ్గు ఉండదు. ఆల్రెడీ ఒకసారి కోటా పీకాను కదరా, సరిపోలేదా? చెప్పు, సరిపోలేదా? ఏయ్! ఏమన్నావు? ఆఫ్టర్ డ్రైవరా? అతను ఆఫ్టర్ డ్రైవర్ కాదు, బుజ్జమ్మ గారి చిన్న కొడుకు. వినపడిందా? చిన్న కొడుకు, చిన్న కొడుకు. ఆ ఇంటికి కోడలు కావాలి అంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. నీకే విను. అది దురదృష్టం కాదు, ఎన్నో జన్మల పుణ్యఫలం. విను. లైఫ్ స్పాయిల్ అయిపోయింది అని అనకూడదు. రాజేష్ లాంటి మంచి మనిషికి వైఫ్ అయినందుకు సంతోషపడు అనాలి. ఇది నీకెందుకు అర్థం కావట్లేదు? వినరా, చెప్తుంది కదా. వినపడింది ఆపయ్య సామే. చెప్పి చెప్పి సంపేసేలా ఉండవు. నేను వినపడిందని చెప్తానే ఉండగా. తక్కువగా చూడకు, కోతలంలోకి తొక్కేస్తా. అరవింద్, నార్మల్. అసలు మా ఇంటి విషయాల్లో నీ జోక్యం ఏంట్రా? నీ ఏజ్ ఏంటి, నీ గేజ్ ఏంటి? నీకు సపోర్ట్ గా శృతి ఉందని రెచ్చిపోతున్నావేమో. దానికే దిక్కులేదు. తోకగాడివి నువ్వేం చేయగలవు? నువ్వు దిక్కు మొక్కు లేకుండా పోతావు. చూసుకో. వినపడిందా? నేనేం చేయలేదు. చేశాననుకుంటే సారీ. టైం లేదు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకోసారి మా అపర్ణ జోలికొస్తే ఇక క్షమించడాలుండవు. యూనిఫామ్ లో ఉన్నా కూడా వదలను. ఈసారి కొట్టి వదిలేను. జాగ్రత్త. పో. సిబుతా, యాడ నొక్కాలనో ఆడ నొక్కుతా. నీ సంగతి ఏంటి? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. వేషాలు వేయకు. వ్రతం అని చెప్పినా ఫ్రెండ్ ఇంటికి వెళ్తావా? ఇంటికి పద. రాను. ఏంటి పోనీలే కదా నువ్వు ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు. జరిగిన దానికి రాజేష్ నీకెన్నిసార్లు క్షమాపణలు చెప్పాడు? మేమెంత బతిమాలం? పాజిటివ్ గా థింక్ చేయమంటే నెగటివ్ గానే ఆలోచిస్తావే. నువ్వెన్నైనా చెప్పు చిన్నక్క. అప్పు ఇంకేం మాట్లాడుకు. రా. నేను రాను. నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారా? పో. నేను చూడమన్నాను చిన్న బావా. నేను రాను కాక రాను. రావు. ఇలాగే రోడ్డు మీదుండి మాటలు పడదు గాని. మంచిగా చెప్తే వినాలప్పు. నీ జీవితాన్ని మేము నాశనం చేస్తామా? రా రా. నేను రానక్క. పదో. రానని చెప్తున్నాను కదా. దుర్ముహూర్త సమయం సమీపిస్తోందమ్మా. అమ్మాయి వస్తే మొదలు పెట్టచ్చు. రాధమ్మా, ఎంతసేపు? చూస్తారేంటి? చీర ఎంతసేపు కట్టుకుంటుంది? త్వరగా రమ్మనండి. అమ్మా అక్షరా, అయిందా? ఏంటి అక్షరా, నగలు పెడుతున్నావా? సరే సరే, నగలు పెడుతుందంటమ్మా. ముహూర్తం దాటుతుందని చెప్పమ్మా.
నగలు పెడుతుందంటగా వచ్చేస్తుందిరే బుజ్జమ్మ. లోపల నుంచి మాటే వినిపించట్లేదు, వినిపిస్తున్నట్టు కలరింగిస్తున్నారు. వీళ్ళ కంగారు చూస్తుంటే డౌట్ గానే ఉందే. తీసుకొస్తున్నారో లేదో.